పూలమాల కడుతున్నప్పుడు ఒక్కో పువ్వుని జాగ్రత్తగా దారంలోకి ఎలాగైతే పెడతామో అదేలా ఒక ఇల్లు కడితే ఒక్కో రూపాయి జాగ్రత్తగా ఖర్చు కావాలి. ఈ పూలమాల లాగానే ఈ ఇల్లు కూడా అమ్మనాన్నల కష్టం, త్యాగం ఇంకా సహనంతో కట్టబడింది. నేను అడిగాను, నాన్న ఇంత కష్టపడ్డం ఎందుకు అని. అప్పుడు ఆయన చెప్పింది ఒకటే, ఇంటి గోడలు మన కోసం నిలబడతాయి, కానీ మన పిల్లల భవిష్యత్తులు నిలబడడానికి ఇదే బలమవుతుంది అని. ఎందుకంటే ఇల్లును కడతారు కష్టంతో, కానీ ఇంటి నిలబెట్టేది ప్రేమతో. మనం మామిడాకులు తెంపడానికి అయితే వచ్చాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మన దిలీప్ అన్న ముందు నుంచి తెంపుతున్నారు. సో ఆయన అడుగుదా ఆయన ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది. ఫస్ట్ మామిడాకులు ముందు పైన కంపల్సరీ మన ఇంటి దావుతుంది కాబట్టి తోరణాలు కట్టాలంటే మామిడాకులు కావాలి కదా. దానికోసం అయితే మనం వచ్చాం. ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. సాయం చేయడానికి ముగ్గురు వచ్చారన్నమాట. మామిడాకులు తెంపుదాం, తోరణాలు కట్టుదాం. బాయ్ సిగ్గుపడుతున్నాడు దిలీప్ బాయ్. అది బయటనే ఉంటది. గైస్ మనమైతే తెంపుకున్న ఆకులని ఇప్పుడు మనం వెళ్తున్నాం వాపస్. కుటుంబం అంటే ఇదే కదా, పనులు పంచుకోవడం, కష్టాలు పంచుకోవడం, ఆనందాలు పంచుకోవడం, ఒకరితో ఒకరు కలిసి ఉండడం, మేమున్నాం అని ఒక భరోసా ఇవ్వడం.
వాడే అదే ప్రకారంగా రాముడు ఉండాలి. ఈ కష్టాలు భాగం కూడా విముక్తి పూజ ఫినిష్డ్. फेमस है मेरे वाले YouTube ఛానల్ ఫేమస్ హాయ్ ఈ లేట్ యా అక్కంపల్లి రిజర్వాయర్ దగ్గరికి వ్యూ చూద్దామని మేమందరం వచ్చేసాం. కానీ తేజాన్ని చూడొచ్చు ఎంత మందిని తీసుకొస్తున్నాడు. 1 2 3 4 5 మమ్మీ Hi guys, just now we danced. చాలా అలసిపోయినాం, తెల్లగా వస్తే కర్రగా అయినాం. చాలా అలసిపోయినాం. మార్నింగ్ వచ్చినాం ఇడికి జస్ట్ టు మేక్ రీల్స్ అండ్ షూట్స్. మేము ఇంకా ఫోటో షూట్స్ కూడా చేయలేం, ఇంకా అప్పుడే ఇంట్లో పిలుస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయినాం. అండ్ దిస్ ఈజ్ మై స్మాల్ బ్రదర్ కెమెరామ్యాన్. The dancer, I am the dancer and he is the main dancer. తనే మాకు డాన్స్ నేర్పించేది. అండ్